సపోర్ట్ కి గాను ఒక్కసారి స్పెషల్ గా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే. థ్యాంక్ యూ సార్. ఎంతో సుపరిచితులు అశోక్ కుమార్ సార్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఫైట్ మినిస్టర్ తూఫాన్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సర్కార్ ఇక్కడే ఉన్నారా విలన్. మా డైరెక్టర్ వి సముద్ర గారిని ఇప్పుడు సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నా. మంచి మంచి పాత్రల్లో ఆవిడ్ని మనం చూడడం జరిగింది. సో షీఈ్ ఆల్ ద వే హియర్ టు కోదం రామరెడ్డి గారికి అలాగే డి గోపాల్ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఓకేనా? అమెరికా నుంచి అమెరికాలో సంపాదించుకుని తెలుగు సినిమా మీద ఉన్నటువంటి మక్కువతోటి ఆయన ఇక్కడికి వచ్చి కథ రాసుకుని సినిమా తీశారు. పాటలు అవి చూసాము, ట్రైలరు అవి చూసాము, బాగున్నాయి. ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా సక్సెస్ అయితే మీరు ఇంకా 4 సినిమాలు తీస్తారు, 10 మంది బతుకుతారు సినిమా పరిశ్రమలో. సక్సెస్ అవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద హీరోయిన్స్, హీరో, టెక్నీషియన్స్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్. డి గోపాల్ సార్ ప్లీజ్ మీ విషెస్. అందరికీ నమస్కారం. సిద్ధుగాడ్ లవ్ స్టోరీ టైటిల్ బాగుంది. డల్లాస్ నుంచి రమేష్ గారు సినిమా అంటే ఎంతో ప్రేమతో ఆయన ఇక్కడికి వచ్చి అక్కడ బిజీగా ఉన్నా కానీ సిద్ధుగాడి లవ్ స్టోరీ ఈ ఆర్టిస్టులు, హీరో హీరోయిన్లు వీళ్ళతో తీశారు. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఆదిత్య ఫుల్ సపోర్ట్ ఉన్నారు వీళ్ళకి. ఆదిత్య విఎన్ ఆదిత్య బాగా ఇష్టం నాకు. సాంబశివరావు, మా సాంబశివరావు అంటే మా గ్రేట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర గ్రేట్ సింగర్ బాలు గారికి బాగా ఇష్టమైన మనిషి. వాళ్ళకి మేకప్ మ్యాన్. నేను కూడా పెద్ద ఆయన విశ్వనాథ్ గారితో కలిసి పనిచేశాను నేను చేసిన సినిమాల్లో. అలాగే బాలు గారు ఇంద్రాలో చేశారు, బాగా ఇష్టం. రెడ్డి గారి సినిమా. ఓకే, సిద్ధుగాడిలో స్టోరీ బాగా ఆడాలి. హీరో హీరోయిన్లు వీళ్ళకి ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, డైలాగ్ రైటర్, ఎడిటర్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి సినిమాని ఒక ప్యాషన్తో ఆయనే కథ రాసుకొని ఆయనే డైరెక్టర్, ప్రొడ్యూసర్గా చేయటం. సాంగ్స్ కూడా ఆయన పర్టికులర్గా మ్యూజిక్ డైరెక్టర్ సిఎన్ ఆదిత్య గారిని కూడా చెప్పాలి, మంచి క్యాచీగా ఉండే లిరిక్స్ అయ్యి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే హీరోలో బాగా ఈజీ కనపడుతుంది, చాలా ఫ్రీగా యాక్ట్ చేశారు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు ఏదైనా సరే సినిమా ఇవాళ జనం తగ్గిపోతున్నారు రావటానికి, బట్ సినిమా కంపల్సరీగా చూసి కొంచెం ఇది చేస్తే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది. చాలామంది, ఎంతోమంది ఉత్సాహంగా, చాలామంది ఎన్ఆర్ఐస్ అందరూ వస్తున్నారు ఎక్కువ మంది సినిమా, ఎందుకంటే అంత పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. బట్ దాన్ని జాగ్రత్తగా తీసుకొని బాగా ప్రమోట్ చేస్తే మంచి ఇండస్ట్రీ. డెఫినెట్గా ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే ఆయన సపోర్ట్ చేసిన మేడం కూడా, మదర్, ఆమె కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య 2 సినిమాల్లో కూడా చూశాను, వేరే ఒక తల్లి తన కొడుకుని డైరెక్ట్ చేయాలని చెప్పేసి, అంటే గొర్రెలు కాసుకునే ఒక ఆమె
లైఫ్ అంబిషన్ కోసం చేసి కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేసింది. సో అంటే ఆమె యొక్క సంకల్పం 4 సంవత్సరాలు పట్టింది, కానీ ఆమె ఎప్పటికైనా నా కొడుకుని డైరెక్ట్గా చూడాలని ఉంది. ఆ డైరెక్టర్కి ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దమ్మా లాస్ అయిపోతట్టు లేదు, నేను చూడాలని. అంటే ఆ పట్టుదల. అలానే మీ యొక్క ఆశీస్సులు ఉంటే మీ అబ్బాయికి ఇంకా మంచి సినిమాలు తీయాలని, ఆయనకి లక్కీగా సపోర్ట్గా ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఆయన హ్యాపీగా మూవ్ చేసుకుంటే వచ్చారు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. ఐ కంగ్రాచులేట్స్ ఎంటైర్ టీమ్, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్యాషన్తో సినిమా. టు బి హియర్. రమేష్ గారు నాకు పెద్ద పరిచయం లేదు, బట్ సాహిత్యాన్ని ఇల్లు నన్ను ఫాలో అప్ రావాలి వచ్చాను నేను. నిన్ను బట్ తర్వాత చెప్పారు మీరు ఎన్ఆర్ఐ అని చెప్పి. ప్రస్తుతానికి 10 ఏళ్ళ నుంచి మా ఇండస్ట్రీ ఎన్ఆర్ఐ చక్కగా నడుస్తుంది. అంతకుముందు ఆర్టిస్టులు హీరోయిన్లు వచ్చారు, ప్రస్తుతానికి ప్రొడ్యూసర్లు వస్తున్నారు అక్కడి నుంచి. సో జనరల్గా ఎవ్రీ మంత్ మా షోకు మేము అందరం మీటింగ్ తీసుకుంటాం అక్కడ. తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏం చెప్తామంటే అందరూ ప్యాషన్ అంటారు. ఈ మధ్య ప్యాషన్ అనే వర్డ్ ఫ్యాషన్గా వాడుతున్నారు చాలా మంది, కానీ కాకపోతే దానికి ఒక కారణం ఉంటుంది. మీరు ఇన్నేళ్ళ తర్వాత అంత ప్యాషన్తో డాలస్ నుంచి వచ్చి తీస్తున్నారు కదా, అంటే చిన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటే మీరు మొదలుతోనే ఉంటారు నేను అనుకోవటం అన్నారా? చిన్న అంటే అప్పుడే వద్దాం ఇనిషియల్ అంటే వద్దాం. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా రమేష్ గారు నిర్మాతగా, డైరెక్టర్గా, అలాగే మా సాంబశివరావు గారు కో ప్రొడ్యూసర్గా, చారీ గారు, వీళ్ళందరూ చేసిన ఈ మంచి ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు పుట్టినప్పుడు బాగా చదువుకొని ఎదగాలని, ఆ తర్వాత మంచి భవిష్యత్తు రావాలని, ఆ తర్వాత గొప్ప ప్రయోజకుడు రావాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. అలాగే మీరు ఇవన్నీ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు సినిమా నిర్మాతగా, డైరెక్టర్ కావాలని ఆశీర్వదించారు. సో మీ అమ్మానాన్నలాగే చిత్ర పరిశ్రమ ప్రజలందరూ మీ ఇక్కడికి వచ్చిన మేమందరం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. మీరు చక్కగా 10 కాలాల పాటు పెద్ద సినిమాలు చేయాలి, మంచి నిర్మాతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే ఈ సినిమాలో చేసినటువంటి హీరో మనోజ్కి, నేహాకి, నేహ కాదు శృతి అండ్ మోహనాకి థ్యాంక్ యూ. మోహన మంచి గ్లామర్ ఉన్నారు ఇద్దరు. చక్కగా కోదండరామరెడ్డి గారు, దీబాబు గారి సినిమాలో హీరోయిన్ లాగా డెఫినెట్గా మీరు పెద్ద హీరోయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సాంగ్ చూసాము, మా విఎన్ ఆదిత్య అన్నయ్య డైరెక్టర్ లాగే సిఎన్ ఆదిత్య గారు కూడా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేస్తున్న మా అన్నయ్య విఎన్ ఆదిత్య గారికి థ్యాంక్స్ అన్నయ్య. ఈ ఫంక్షన్ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ ప్రసాద్ సార్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. తీసిన రమేష్ గారిది, ఎందుకంటే రమేష్ గారి ఫిలిం స్టోరీ చెప్పాలి. యాక్చువల్గా ఆయన ఎప్పటి నుంచో తను సినిమా చేయాలి, డైరెక్ట్ చేయాలని తపంతో ఫస్ట్ డలాస్ నుంచి వచ్చినప్పుడు మమ్మల్ని కలిశారు. అప్పుడు హరీష్ గారు మమ్మల్ని కలిసినప్పుడు డెఫినెట్గా చెదురుగానండి ఇక్కడ అందరు సపోర్ట్ ఉంటుందని చెప్పుకున్నప్పుడు తను మళ్ళీ డలాస్ వెళ్ళి అన్నీ ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చి సినిమా పూర్తి చేశారు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క సినిమాతోనే కాదు, ఇక ముందు మంచి సినిమాలు తీయాలి. ఫర్దర్గా చేసే సినిమాలకి మా అందరి సపోర్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా ఉండాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దించి రావడం హడావిడైంది. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చాలా పర్సనల్గా నేను గర్వపడుతున్న రోజు. బికాజ్ నేను కూడా డాలస్కి చెందిన దాన్ని. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ అవర్ డాలస్ పర్సన్. మా పక్కనే ఉంటారు, మా దగ్గరలోనే ఉంటారు. ఆయన నేనున్న ఫిలిం ఇండస్ట్రీలో ఆయన అడుగు పెట్టడం అండ్ దెన్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చేయటం అన్నది ఇట్స్ చాలా చాలా గొప్ప విషయం మా అందరికీ. మేమందరం లోకల్గా మేము చాలా గర్వపడే విషయం. బికాజ్ మేము మీ ప్లేస్లో వచ్చి కూడా, అంటే మా ఇండియాలోనే అయినా కూడా మేము డాలస్లో స్థిరపడిపోయినా మళ్ళీ మన భారతదేశం అని వెనక్కి వచ్చి మనం ఎక్కడ సంపాదించామో అనక అది ఎలా ఖర్చు పెట్టామో, ఎంత మంచిగా అది 10 మందికి
ఉపయోగపడేలా ఖర్చు పెట్టామన్నది చాలా ఇంపార్టెంట్ అది. సో ఒక సినిమా చేయటం ఒక మనిషి కోసం కాదు, ఒక వ్యవస్థ అది. సో అది చాలా మంది కలిసి చేసే పని. అలాంటి అద్భుతమైన పని చేశారు, అద్భుతమైన రంగంలోకి వచ్చారు ఆయన. సో ఐ కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఆల్సో నేను ఇండస్ట్రీలో ఐ వాజ్ దేర్ ఫర్ లాంగ్ బ్యాక్ అండ్ దెన్ మధ్యలో మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయాను డాలస్కి. అండ్ నౌ ఐఎమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ అగైన్. సో ఇట్లా మా వాళ్ళందరినీ చూసేటప్పుడు చాలా సంతోషం వస్తుంది. అండ్ ఆల్సో మా ఆదిత్య గారు, ఆయన మొత్తం భుజం మీద వేసుకొని మొత్తం ఇదంతా చేయటం ఇంకొక సంతోషకరమైన విషయం. ఆయనతో కూడా నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను, ఆయన డైరెక్షన్లోని, రాబోతుంది అతి త్వరలో. సో అట్లా టైటిల్ పేరు పని. సో అది కూడా మొత్తం డాలస్లోనే షూట్ చేశారు. సో అందులో యాక్ట్ చేశాను నేను. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ గుడ్ టు సీ యూ అండి. మా ఊరు నుంచి డాలస్ నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ చేయటం అనేది. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ దీస్ హీరో అండ్ హీరోయిన్స్ అండ్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ ఆఫ్ this movie, and also I wish them all the best, and it's going to be a good hit, and I wish them a good luck. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ స్టోరీ గురించి మాట్లాడే ముందు ఇవాళ ఈ వేదిక మీద కొంతమంది ప్రముఖులకి కృతజ్ఞతలు చెప్పాలి మనం. మీ తరఫున నేను చెప్పేస్తాను. అంటే ఫస్ట్ కోదండరామరెడ్డి గారికి, బి గోపాల్ గారికి, ప్రసన్న గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే అశోక్ కుమార్ గారికి, మా రామ్ ప్రసాద్ గారికి, సముద్ర గారికి, ప్రశాంతి హారతి గారికి. ఎందుకంటే సాధారణంగా ఒక సినిమాకి ఒక ఫంక్షన్ చేయాలంటే మనం ఒక గెస్ట్లు, ఇద్దరు గెస్ట్లు, చాలా అంటే ఒక 20 మందిని పిలిస్తే ఒకళ్ళిద్దరు వస్తున్న రోజుల్లో మా మీద అభిమానం కొద్దీ, నా మీదైనా, రమేష్ గారి మీదైనా, సాంబా గారి మీదైనా, అలాగే ఈ టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ఈ పెద్దలందరికీ ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ వీళ్ళందరూ రావటం అన్నది ఇట్స్ సెలబ్రేషన్ ఇది ఈ సినిమాకి. అండ్ ముఖ్యంగా మనము ఒక్కొక్క కంటెంట్ జనరల్గా పబ్లిసిటీలో సినిమా రిలీజ్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఒకసారి ఒక సాంగ్, ఒకసారి టీజర్, ఒకసారి ట్రైలర్ ఇట్లా చేస్తున్నప్పుడు ఈయనకి చాలా కష్టం అవుతుంది. అది ఈ సినిమాకి ఆ ఇబ్బంది ఉండకూడదని ఇంతమంది గెస్టులను ఒక్కసారి పిలిచి ఒకే మంచి గ్రాండ్ ఫంక్షన్ చేయటం అన్నది ఇది. అలాగే వచ్చిన మీడియా మిత్రులకి చాలా షార్ట్ టర్మ్ లో చెప్తే కూడా మా మమతారెడ్డి గారు మొత్తం పిఆర్ బాధ్యతలంతా భుజాన్ని వేసుకుని, అలాగే మంజుష గారు, వీళ్ళందరికీ చాలా షార్ట్ నోటీస్ నిజంగా దీన్ని ఆనర్ చేసినందుకు. ఎందుకంటే నలుగురు కలిసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే తప్ప ఏ సినిమా ఇవాళ మన పెద్దలు చెప్పినట్టు బాగుండే పరిస్థితి లేదు. థియేటర్ ఫుట్ఫాల్ చాలా తక్కువ ఉన్న రోజుల్లో ఇలాంటి యంగ్స్టర్స్, కొత్త వాళ్ళు, ఇప్పుడు రమేష్ గారు సొసైటీలో చాలా పెద్ద మనిషి అయినా కూడా సినిమాల్లో మీకు ఇది బేబీ స్టెప్ అండి. సో మీరు ఫస్ట్ టైం డైరెక్టర్. ఈయన ఎందుకు నాకు బాగా నచ్చారంటే, నాకు డాలస్లో నేను పని సినిమా మేము చేస్తున్నప్పుడు, మేము డాలస్లో సినిమా షూట్ చేస్తున్నాము అని చెప్పి తెలియంగానే ఆయన ఫస్ట్ అప్రోచ్ అయ్యారు. నన్ను అప్రోచ్ అయ్యి, నేను ఒక సినిమా చేద్దాం అనుకున్నాను సార్, నా డైరెక్షన్లో ప్రొడ్యూసర్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు, మీరు ఎవరిని ఒప్పించగలుగుతారు మీ కథతోటి అని చెప్తే ఆయన ఒక కథ చెప్పారు. నేను ఫస్ట్ మీటింగ్లో నాకు గుర్తుండి, నేను కథ విన్నాను సార్, ఎందుకంటే నేను కథ వింటే ఏదో కరెక్షన్ చెప్తాను, అప్పుడు అది మీ కథ అవ్వదు. సో నేను మీకు ఏం చేస్తానంటే, సినిమా ఇండస్ట్రీలో మార్కెటింగ్లో ఉన్న ఒక 4-5 పెద్ద మనుషుల్ని పరిచయం చేస్తాను, మీ కథ వాళ్ళకి చెప్పి ఒప్పించండి అని చెప్తే ఆయన చాలా జెన్యున్గా ఇండియాకి వచ్చి నేను చెప్పిన ప్రతి కాంటాక్ట్ని పట్టుకొని వాళ్ళ కథ చెప్పి తర్వాతే నాకు కథ చెప్పారు. ఆ కథ మీకు పేపర్ మీదే వర్కౌట్ అవ్వదండి అంటే ఆయన నా మాట విన్నట్టే యాక్ట్ చేసి సినిమా తీయలేదు. కానీ సడన్ గా ఇండియాకి వచ్చి నేను ఇంకో సినిమా తీసానండి అన్నారు. సో ఈయన ప్యాషన్ ని మనం ఆపలేమని అర్థమైంది. ఆ తర్వాత నుంచి ఒక భయంతోనూ బాధ్యతతోనూ ఈయనకి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆ సినిమా తీయకుండా కూడా ఎన్ఆర్ఐలు వచ్చి డబ్బులు నష్టపోతున్న రోజులు ఇవి. తెలియని వ్యాపారంలో, తెలియని రంగంలో
తెలియని మనుషులతోటి. సో అందుకని మేమందరము, మన రాంప్రసాద్ గారు కానీ సముద్రన్నయ్య కానీ మేమందరం కలిసికట్టుగా ఒక డెసిషన్కి వచ్చాము. మా అసోసియేషన్లో మా ఎలక్షన్లు మా కమిటీ పార్టిసిపేట్ చేసిన రీసెంట్ ఎలక్షన్లో మేము మా ఎన్నికల ఎజెండాలోనే పెట్టుకున్నాము, కొత్త డైరెక్టర్లు కానీ మా సభ్యులు కానీ సినిమాలు తీస్తే దాన్ని రిలీజ్ చేసే బాధ్యతలు కూడా మేము అసోసియేషన్ తరఫున అఫీషియల్గా భుజాన వేసుకుంటామని. సో అందులో మొదటి అడుగు. సో కానీ ఇప్పుడు ఈయన మా మెంబర్ కాదు కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ అవ్వగానే మా యూనియన్ మెంబర్ అవ్వాలి మీరు, ఆ తర్వాతే రిలీజ్ ప్లాన్ చేయాలి. సో అండ్ అలాగే సాంబా గారు, ఆయన ఈ ఫంక్షన్ 2-3 రోజుల్లో ఆయన కంగారు చూస్తే అర్థమైంది షూటింగ్ 40 రోజులు ప్లాన్ చేస్తే 10 రోజుల్లో తీయించుంటారేమో డౌట్ వచ్చింది. పాప ఆర్టిస్టుల్ని ఎలా పరిగెత్తించారు అని. సో వీళ్ళు కొట్టిన చప్పట్లోనే వాళ్ళ బాధ అంతా పడుతున్నారు. సాంబా గారు, మీరు మీ పని కోసం మీరు పెద్ద పెద్దలతో పనిచేసి మీరు ఎంతైనా కంగారు పడవచ్చు, కానీ మమ్మల్ని కంగారు పెట్టకుండా. ఆయన అంటే చాలా అభిమానం నాకు, ఎందుకంటే ఎన్ని జోకులు వేసినా నవ్వుతూ ఉంటారు, అలా ఉంటే సరదా ఉంటుంది. అలాగే ఆర్టిస్టులు ఈయన మనోజు, 2 అమ్మాయిలు మోహనా సిద్ధి గారు, శృతి శంకర్, ఇద్దరు ఒకళ్ళు క్లాసు ఒకళ్ళు మాస్, ఇద్దరు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. సో ఇద్దరిని హ్యాండిల్ చేసిన హీరో ఒకే సినిమా ఒకే క్యారెక్టర్లో క్లాస్ మాస్ 2 ఎమోషన్స్ హ్యాండిల్ చేశారు. సో డెఫినెట్గా ఈయనకి సిద్ధు గారి లవ్ స్టోరీ మనోజ్ గారికి ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి. అలాగే ఇందులో చేసిన హీరోయిన్లకి కానీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి బెంగళూరు ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన సర్కార్ గారికి విలన్గా ఒక మంచి ఫ్యూచర్, అంటే ఒక ఆర్టిస్ట్గా ఈయనకి మంచి ఫ్యూచర్ ఉండాలని, అలాగే మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సిఎన్ ఆదిత్య గారు, సార్ నా పేరు ఉందని కాదు కానీ మీరు మామూలుగానే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, అలాగే డిఓపి, ఎడిటర్ అండ్ మొత్తం హోల్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఈ సినిమా మరిన్ని అవకాశాలు రావడానికి, వాళ్ళకి మరిన్ని డబ్బులు రావడానికి రమేష్ గారికి ఈ సినిమా మన మీడియా మిత్రులందరూ వాళ్ళు ప్రోత్సాహం కూడా ఇక్కడి నుంచి అందించి, ఎందుకంటే కంటెంట్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ జాబు మా ఎవరిది కాదు, మీ అందరిది. సో మీరందరూ ఈ సినిమాని మంచిగా తీసుకుని వెళ్ళి పబ్లిక్లోకి, అలాగే ప్రేక్షకులు మంచిగా ఆదరించి ఈ సినిమాని ఒక మంచి సక్సెస్ చేస్తే, తద్వారా ఈ టీం అందరికీ మీరు ఇచ్చే ప్రోత్సాహం, అలాగే ఆయనకి వచ్చే 4 రూపాయలు మనం హిట్ ఇవ్వకుండానే ఎక్కడో సంపాదించి మన రంగంలో డబ్బులు పెట్టారు. మనం ఒక్క హిట్ ఇస్తే ఇలాంటి వాళ్ళు ఒక 20-30 ఏళ్ళు మన రంగాన్ని బతికించేస్తారు. సో అంత ప్యాషన్ ఉన్న వాళ్ళని మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది అని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా చేసుకుని రావడానికి లేట్ అయిపోయింది, సారీ. ఇంతమంది టాప్ మోస్ట్ డైరెక్టర్స్తో ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన రమేష్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. సాంబా సార్, మీరు చాలా ఉరికిస్తూ ఉంటారని చెప్పారు, బట్ మాకు సెట్లో అస్సలు అలా లేదు. చాలా కూల్ పర్సన్. అండ్ ఏంటంటే గర్ల్స్కి చాలా అంటే చాలా కేరింగ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆదిత్య సార్, థ్యాంక్ యూ సార్. మా మూవీ ఇక్కడి వరకు వచ్చిందంటే అది మీరే. సో థ్యాంక్ యూ సో మచ్. చారీ సార్, కో డైరెక్టర్ గారు, చాలా హార్డ్ వర్క్. ఎప్పుడు చూసినా కానీ పెన్ను పేపర్ తప్ప ఇంకేమీ కనిపించలేదు సార్ సెట్లో. హీరో గారు మనోజ్ గారు, మూవీలో ఎవరైనా హీరోయిన్ హీరో ప్రొటెక్ట్ చేస్తారు, బట్ ఏంటంటే నేనే హీరోని ప్రొటెక్ట్ చేస్తాను ఈ మూవీలో. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శృతి శంకర్ అండ్ బాలకృష్ణ గారు, రాజశేఖర్ గారు. సో వీళ్ళందరూ గారు అంటే ఊరికేనే కాదు, వాళ్ళని చాలా పెద్ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వాళ్ళకి బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు చాలా పెద్ద హీరోస్ అయ్యారు. సముద్ర గారు, విఎన్ ఆదిత్య గారు, రామ్ ప్రసాద్ గారు, బి గోపాల్ గారు అండ్
కోదండ రామిరెడ్డి గారు. సో నేను చాలా హ్యాపీ ఉన్నాను, ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్స్ వచ్చి మా సినిమాని బ్లెస్ చేసినందుకు చాలా 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 హ్యాపీ ఉన్నాను. అండ్ ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ రెండు ఒకే రోజు జరిగాయి. రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్యాంబ గారు మమ్మల్ని షూట్కి ఎంత జాగ్రత్తగా అయితే తీసుకెళ్లారో అంత జాగ్రత్తగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మా ట్రావెల్ అంతా. మనోజ్ గురించి చెప్పాలా? వర్క్ చేయడం కన్నా ఎక్కువ ఫైట్ చేశాను మనోజ్తో. అంటే మేము టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది. సో టామ్ అండ్ జెర్రీలానే ఉంటుండే మా ఫైట్, కానీ చాలా బాగా వర్క్ చేశాము. ఆదిత్య గారు, సో ప్రతి ఆడపిల్లకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఏంటి అంటే ఒక స్పెషల్ సాంగ్ ఉండాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా మంచి నేచర్ సాంగ్ ఉంది దీంట్లో, చాలా బ్యూటిఫుల్గా చూపెట్టారు. గిరి గారు, నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నచ్చింది నాకు, అంత బ్యూటిఫుల్గా చూపించారంటే అది మీరే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో యాక్టర్స్ అందరూ చాలా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశారు దీంట్లో. అండ్ మా క్యూట్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు థ్యాంక్ యూ అండి. డన్, థ్యాంక్ యూ సో మచ్. నా ఇద్దరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పేసి ముందుగా ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఫస్ట్ సిద్ధుగా లవ్ స్టోరీ ముందుకన్నా ఇక్కడ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్న వచ్చినందుకు బి గోపాల్ గారికి, అలాగే కోదండరెడ్డి గారికి, అలాగే వి ఆదిత్యన్ గారికి, సముద్ర గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లాంచ్ టు స్టే. ఎందుకంటే ఎవరికి ఉండదు, ఆల్ టైమ్ రికార్డ్ డైరెక్టర్స్ అందరూ ఇక్కడికే వచ్చారు నన్ను బ్లెస్ చేయడానికి, మా టీంని బ్లెస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. ముందు సిద్ధుగా లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్కి నేను సూట్ అవుతాను అని ముందుగా నన్ను పుష్ చేసింది సాంబశివరావు గారు. సాంబశివరావు గారు ఫస్ట్ ఈ అబ్బాయి బాగుంటాడు, సిద్ధుకి పర్ఫెక్ట్ సూట్ అవుతాడు అని చెప్పేసి నన్ను పుష్ చేసింది సాంబశివరావు గారు. నన్ను ఒక నిమిషం అండి, వాళ్ళు చాలా లైన్లు ప్రిపేర్ అయ్యి వచ్చారు. మరి ఇంకా ఉంటే అరవండి, అయిపోయింది. మర్చిపోతుండ్రా. అలాగే ఫస్ట్ మా సాంబశివరావు గారి గురించి చెప్పాలి. ఫస్ట్ నీ సినిమాకి స్టార్ట్ రాగానే ఈ సిద్ధుకి బాగుంటాడు, మర్చిపోతాండ్రా. ఓకే, సిద్ధు గారి లవ్ స్టోరీ ప్లీజ్ ఓకే సిద్ధు గారి లవ్ స్టోరీ ఈ సినిమాకి సిద్ధు అనే క్యారెక్టర్ సూట్ అవుతానని చెప్పేసి ఫస్ట్ నన్ను పుష్ చేసింది మా సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాకి నేను ఫస్ట్ అడిగేసింది మా సాంబశివరావు గారు. తన కొడుకు కోసం ఎంత కష్టపడతారో నాకు తెలియదు, కానీ నా కోసం ప్రతి డైరెక్టర్స్ నా సిద్ధు కోసం రావండి, సిద్ధు లవ్ స్టోరీ కోసం రండి, ఈ యంగ్ పీపుల్ ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ప్రతిరోజు గబా అందరు డైరెక్టర్ని ఫోన్ చేసి రండి మీరు ఈవెంట్కి వస్తే మా పిల్లలకి చాలా బాగుంటుంది అని చెప్పినందుకు సాంబశివరావు గారు థ్యాంక్ యూ సో మచ్. మా బాబాయ్ మా సాంబశివరావు బాబుకి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు, నెక్స్ట్ టూ చైర్స్ అంట, 2 వీల్స్, అలా ఒకటి సాంబశివరావు గారు, ఇంకోటి నాకు రమేష్ గారు. ఈ సినిమా తర్వాత ఈ అబ్బాయి ఫోటో బాగున్నాడు, చూశాడు, బాగా చేస్తాడు, ఆడిషన్స్ తీసుకొని ఇవన్నీ మా క్యారెక్టర్ అంతా సెట్ చేసి నా పక్క నుండి అన్నీ చెప్పించారు. సిద్ధు క్యారెక్టర్ ప్రతిదీ రమేష్ గారు. సో నేను తప్పకుండా రమేష్ గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఏంటంటే తప్పకుండా తెలీదు, మేము ఎండాకాలంలో షూట్ చేసాం, వింటర్లో కూడా షూట్ చేసాం. చాలా ఎండలో ఉంది, చాలా చలిలో ఉంది, కానీ రమేష్ గారు మాత్రం మార్నింగ్ 6కి లేచి నైట్ 8 వరకు మాతో షూట్ చేసి మళ్ళీ 8 నుంచి 2 ఆఫీస్ వర్క్ చేసేవారు. మళ్ళీ 2 నుంచి 6 ఎప్పుడు పడుకున్నా నాకు తెలియదు, నేనే అడిసిపోయేవాడిని. అలాంటి ఏజ్లో కూడా రమేష్ గారు మాత్రం అంత కష్టపడి చేసి మళ్ళీ మార్నింగ్ 6కి లేచి మళ్ళీ మా కోసం మళ్ళీ రెడీ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా మీకు ఎప్పుడు నేను లైఫ్ లాంగ్ ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. తప్పకుండా ఆయన నిజంగా చాలా 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 బాగా చూసుకున్నారు, మమ్మల్ని చాలా బాగా తీశారు సిద్ధు గారి లవ్ స్టోరీ.
5 years నుంచి ట్రై చేస్తాను ఈ ఆదిత్య అట్లా స్టార్ట్ చేసుకొని ఫైనల్గా ఈ అంటే కంప్లీట్ చేసేసారి. సో ఫస్ట్ థింగ్ ఏమంటే నేను మన ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఆదిత్య గారికి. సో ఎందుకంటే మీరు లేదు చాలా బాగా చేశారు. దానికి కూడా తను సార్ గారు నేను చిన్నప్పుడు సినిమాలు చూసి తర్వాత బాగా సినిమాలు చూసే పెరిగాము. అప్పుడు సినిమాలు తీసిన డైరెక్టర్ వచ్చాడు, తర్వాత హీరో వచ్చారు, మొత్తం వీళ్ళంతా ఇక్కడే ఉంది, రామప్రసాద్ గారు వచ్చారు. సో అందరినీ పిలుచుకొని వచ్చి స్టేజ్ మీద వచ్చి అది చాలా గ్రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. అందుకనే నేను థ్యాంక్స్ చెప్తున్నా. అదే ఈ సినిమాలో త్వరలో రిలీజ్ కావాలి. సో మీ మీడియా సపోర్ట్ ఉంటే సినిమా కొంచెం బాగా అంటే డెవలప్ అవుతుంది అనేసి మీరు కొంచెం చూపిస్తే థియేటర్ వస్తారు. ప్లీజ్ ప్రమోషన్స్ బాగా చేస్తారు. నేను చెప్పాలి, నేను మాట్లాడడం రాదు. థ్యాంక్ యూ మీడియా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. Thank you so much.